వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు వీడియోలో 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి చూద్దాం. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ మన రైతులు ఎక్కువగా పొలాల్లో వాడేది ఇదే. ఎక్కువ వాటర్ని పంప్ చేయడానికి దీన్ని వాడుతూ ఉంటారు. మరి దీని యొక్క ఆపరేషన్ తెలుసుకోవాలి అంటే వెరీ సింపుల్. దీనిలో బేసిక్గా 2 పార్ట్స్ ఉంటాయి, స్టేటార్ అండ్ రోటార్. స్టేటార్ అంటే దాని పేరులోనే ఉంది కదా, స్టాటిక్గా ఉండేది అని. రోటార్ అంటేనేమో రొటేట్ అయ్యేది అని. మరి ఇది 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ కాబట్టి మనం స్టేటార్కి 3 ఫేజ్ సప్లై ఇస్తాం. ఈ స్టేటార్ వైండింగ్ అనేది జనరల్గా 3 ఫేజ్ స్టార్ కనెక్టెడ్ ఉంటుంది. మరి దీన్ని ఈ 3 ఫేజ్ స్టార్ కనెక్టెడ్ వైండింగ్కి 3 ఫేజ్ సప్లై మనం ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మరి ఎనీ వైండింగ్ ఆర్ ఎనీ కండక్టర్ క్యారియింగ్ కరెంట్ ప్రొడ్యూసెస్ ఫ్లక్స్ కదా. సో 3 రకాల ఫ్లక్సెస్ వస్తాయి. ఈ 3 ఫ్లక్సెస్ కూడా ఒకదానికొకటి 120 degrees అవే ఫేజ్ డిఫరెన్స్ తోటి ఉంటాయి. సో ఈ 3 కలిసిపోవడం మూలంగా 120 degrees ఫేజ్ డిఫరెన్స్ తోటి ఒకదానికొకటి మరి కలిసి రిజల్టెంట్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది, RMF, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో 3 ఫేజ్ సప్లై స్టేటార్ వైండింగ్ ఇచ్చాం. స్టేటార్ వైండింగ్ కూడా 3 ఫేజ్ స్టార్ కనెక్టెడ్ అనుకోండి. మరి 3 ఫేజ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అయింది. ఇదేమవుతుంది, ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక స్పీడ్తో తిరుగుతుంది. ఆ స్పీడ్నే సింక్రోనస్ స్పీడ్ అంటాం. ద స్పీడ్ విత్ విచ్ ద రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రొటేట్స్ ఈజ్ కాల్డ్ సింక్రోనస్ స్పీడ్. మరి ఇది సింక్రోనస్ స్పీడ్ NS అంటాం, N_S తో తిరుగుతూ వెళ్ళి ఆ ఎయిర్ గ్యాప్ గుండా మరి స్టేషనరీగా ఉన్నటువంటి రోటార్ కండక్టర్స్ని కట్ చేస్తుంది. ఈ రోటార్ అనేది ఇనీషియల్గా స్టేషనరీగా ఉంది కదా, దీన్ని కట్ చేస్తుంది. సో దీన్ని కట్ చేయగానే ఏమవుతుంది, ఫారడే లా మూలంగా వెన్ there is a relative motion between magnetic flux and conductor, EMF is induced. ఇప్పుడు ఎక్కడ ఇండ్యూస్ అవ్వాలి EMF? రోటార్ కండక్టర్లో ఇండ్యూస్ అవ్వాలి. మరి EMF అనేది ఏం చేస్తుంది, ఎక్కడైతే క్లోజ్డ్ పాత్ లేదా క్లోజ్డ్ సర్క్యూట్ దొరుకుతుందో అక్కడ కరెంటును సర్క్యులేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంది, ఈ రోటార్ కండక్టర్స్ అన్నీ కూడా జనరల్గా క్లోజ్డ్ పాత్ ఫామ్ అయ్యేటట్లుగా మనం దాని కన్స్ట్రక్షన్ని ఏర్పాటు చేస్తాం. సో దాని మూలంగా వీటిలో ఈ రోటార్ కండక్టర్స్లో వచ్చినటువంటి EMF అదే ఎలక్ట్రోమోటివ్ ఫోర్సు కరెంటుని పంపిస్తుంది. కరెంట్ వచ్చిందిగా, ఈ కరెంట్ దేని మూలంగా వచ్చింది, ఆ రిలేటివ్ స్పీడ్ మూలంగా వచ్చింది. ఫారడే చెప్పినట్లుగా రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ NS తోటి మరి రోటార్ కండక్టర్స్ స్టేషనరీగా ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడు NS-0. దీని మూలంగా రోటార్ కండక్టర్స్లో EMF వచ్చింది. మరి రోటార్ కండక్టర్స్ క్లోజ్డ్ పాత్ ఫామ్ చేయడం మూలంగా మరి కరెంట్ వచ్చింది. రిజల్ట్ ఏంటి, కరెంటు. కాజ్ ఏంటి, రిలేటివ్ స్పీడు. ఫారడే చెప్పినట్లుగా కాజ్ ఏమో రిలేటివ్ స్పీడు, రిజల్ట్ ఏమో మరి కరెంటు. మరి ఇంతలోకి లెంజెస్ ఏం చెప్పాడు అంటే, ఈ రిజల్ట్ కరెంట్ ఏదైతే ఉందో ఇది కాజ్ని అపోజ్ చేసి తీరాల. అది లెంజెస్ లా, ఇవన్నీ లాసు. సో ఈ కరెంట్ అనేది మరి మన రిలేటివ్ స్పీడ్ ఏదైతే ఉందో దాన్ని అపోజ్ చేయాలి. స్టార్టింగ్లో రిలేటివ్ స్పీడ్ ఎంత ఉంది, NS-0 కదా, అంటే NS కదా. మరి తగ్గాలి అంటే NS-0 బదులు ఎంతో కొంత వచ్చి తీరాలి. ఎంతో కొంత వచ్చి తీరాలి అంటే ఆ రోటారు స్టేషనరీగా ఉన్నప్పుడు స్టార్టింగ్లో 0 అనుకున్నాం కదా దాని స్పీడు, ఇప్పుడు దాని స్పీడ్ పెరగాలి. పెరగడం అంటే అదేదో దాని మీద ఉన్నటువంటి నో లోడ్లోనో
లేదా ఉన్న లోడ్ను బట్టో 200, 300 లేదా 500, 700 ఎంతో కొంత పెరగాలి. దాని మూలంగా ఏమైద్ది, రిలేటివ్ స్పీడ్ అనేది తగ్గిపోద్ది. ఎన్ఎస్ మైనస్ ఏదో సమ్ 200 అనుకోండి. మరి రిలేటివ్ స్పీడ్ ఇంతకుముందు 1500 లేదా ఎన్ఎస్ మైనస్ 0 ఉన్నది, ఇప్పుడు ఎన్ఎస్ మైనస్ 200కి మారింది కదా, అంటే రిలేటివ్ స్పీడ్ తగ్గింది కదా, అంటే లెంజెస్ లా ఒబే అయ్యింది కదా. కాబట్టి ఈ కరెంట్ అనేది ఏదైతే వచ్చిందో అది రిలేటివ్ స్పీడ్ని తగ్గించింది. రిలేటివ్ స్పీడ్ తగ్గింది అంటే అదిగో ఎన్ఎస్ మైనస్ 0 అలా ఎన్ఎస్ మైనస్ ఏదో 200 అయ్యింది. ఆ 0 ఏమో రోటర్ స్పీడేగా ఇనీషియల్గా, ఇప్పుడు ఏమైంది 200 వచ్చిందిగా, అంటే ఏంటి రోటర్ తిరిగిందిగా, రోటర్ తిరిగింది, ఇదిగో మోటార్ రొటేట్ అయ్యింది, అంతే. సో 3 ఫేజ్ సప్లై ఇచ్చాం, రొటేటింగ్ స్టేటార్కి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది, ఇది వెళ్ళి రోటార్ కండక్టర్స్ని కట్ చేసింది, ఈఎంఎఫ్ వచ్చింది, రోటార్ కండక్టర్స్ ఏమో షార్ట్ సర్క్యూట్ పాత్, దాని మూలంగా కరెంట్ వచ్చింది. మరి లెంజెస్ల మూలంగా ఈ కరెంట్ ఏమో రిలేటివ్ స్పీడ్ని అపోజ్ చేయాలి. రిలేటివ్ స్పీడ్ని అపోజ్ చేయాలంటే చచ్చినట్టు రోటర్ తిరగాలి, కాబట్టి మోటార్ తిరిగింది. ఇంతే సింగిల్ ఫేజ్, అదే 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. సో దీని గురించి డీటెయిల్డ్గా కావాలి అంటే నేను మన కామెంట్ సెక్షన్లో దీని లింక్ పెడతాను, చూసుకొని చదువుతాను.